ఈ దేశాన్ని జగద్గురువుని చేసినవి 4 అంశాలు. 1 రాజుల శక్తి, 2 ఋషిరాజుల విరక్తి. రాజగురువులుగా ఉన్నవారు విరక్తితో ఉండేవారు, వారికి ఏమీ అవసరం లేదు కాబట్టే రాజుల్ని శాసించగలిగేవారు. జీవితంలో ఎప్పుడైనా సరే మనం స్వేచ్ఛగా సుఖంగా ఉండాలంటే మనతోటి ఎదుటి వాళ్ళకే అవసరం ఉండాలి, వాళ్ళతో మనకి ఏ అవసరం ఉండకూడదు. వీలైనని చేసుకుంటే సుఖంగా ఉంటుంది. 3వది ధీరాజుల మేధ. ఆ రోజుల్లో మేధావులు సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలా అని ఆలోచించేవారు. ఎప్పుడు అమెరికా పారిపోదామా, మన డబ్బులు సంపాదించుకుందామా అని ఆలోచిస్తారు. ఆనాటి మేధావులందరూ చాణక్యుడి దగ్గర నుంచి అందరూ దేశం కోసం పరిశోధనలు చేశారు, వాళ్ళ స్వార్థం కోసం చెయ్యలేదు. కవిరాజుల సద్గుణ బోధ. అన్నమయ్య వంటి కవిరాజులు, త్యాగరాజు వంటి కవిరాజులు, వాగ్గేయకారులు ఎన్నో వాగ్రూపంలో గేయాలు నిర్మాణం చేస్తే నన్నయ్య నుంచి నా వరకు ఉన్నటువంటి కవులందరూ పద్యాల రూపంలో నిర్మాణం చేశారు. వాళ్ళు కవిరాజులు సద్గుణ బోధ చేసి ఈ 4 కారణాల వల్ల భారతదేశం ఒకప్పుడు జగద్గురువు అని ఆధ్యాత్మికంగా కావడం కాదు, ఆర్థికంగా కూడా చాలా